మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాజీ మంత్రి కేటీఆర్, కవితక్క, వారి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులంతా ప్రజలు అన్ని గమనిస్తారు. ప్రజలు గమనించి మార్పు కోరుకొని ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో ఉంటే మాకు అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇచ్చిన ఈ 2 సంవత్సరాలలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు మీరు 14 నుంచి 23 వరకు రాజ్యం ఏది ఆర్థిక సంక్షోభం సృష్టించి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పచెప్పినా మేము ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులం ప్రభుత్వం ఒక బాధ్యతతో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలని 4 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పేద ప్రజానికానికి వాళ్ళ సొంత ఇంటి కళ ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేయడం, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు శాంక్షన్ ఇచ్చి లబ్ధిదారులు పునాదులు కట్టుకొని గోడలు పెట్టి స్లాబ్ చేస్తే నేరుగా ఆన్లైన్ ద్వారా 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇంటి కళ పథకాన్ని అమలు చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ ప్రజానికానికి ఏదైతే 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు అందజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ డబ్బున్న పెద్దలు కానీ ఉదయం లేస్తే ఏ భోజనం అయితే ఏ బియ్యంతోనైతే అన్నం తింటారో సన్న బియ్యాన్ని కూడా అన్ని వర్గాలకు ప్రజలకు అందజేస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు మీకు తెలుసు, మీరు మీడియా మిత్రుల సాక్ష్యం, ఒక రేషన్ కార్డు కావాలని ఆ ఇంట్లో ఎవరైనా అనుకోకుండా ఆ ఇంట్లో ఒక కొడుకు పెళ్ళి అయితే కోడలు పేరు రేషన్ కార్డు నమోదు చేయాలనుకుంటే 10 సంవత్సరాలు కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని స్థితి ఉంది. ఇవాళ ప్రతి వాళ్లకు లక్షల లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఆన్లైన్ ద్వారా మీసేవ ద్వారా నేరుగా ఆ మండల ఆఫీస్ లో దరఖాస్తు చేస్తున్న వాళ్ళందరికీ ప్రజాపాలన దరఖాస్తు చేస్తున్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. రైతన్నలు 6 గంటలు కష్టపడి పంట చేస్తే ఆ రోజు కష్టపడి పంట పండితే ఆ పంట కొనుగోలు విషయం ఉన్నప్పుడు ఏ యొక్క కలెక్టర్ కానీ ఏ అధికారి కానీ పట్టించుకుంటారు కాదు. రైతుల యొక్క మీరు పోయి మిల్లర్తో మాట్లాడుకోవాలి. మిల్లర్ 4 కిలోలు 5 కిలోలు 5 కిలోలు 9 కిలోలు ఒప్పుకుంటేనే మీ యొక్క వడ్లను ఆ మిల్లర్ దించుకోవడం జరుగుతుంది అని చెప్పి మిల్లర్లతో కుమ్మతి చేశారు. రైతులు 6 గంటలు కష్టపడ్డ పంట పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వకపోగా ఆ పంట తీసుకోవడానికి కూడా అప్పుడున్న ప్రభుత్వం ఎప్పుడు పట్టించారు. ఈరోజు 2 సంవత్సరాల నుంచి మీ సాక్ష్యం మీరే మీడియా మిత్రులు 33 జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రులు, గౌరవ అగ్రికల్చర్ అధికారులు, ఏ జిల్లాకు ఆ జిల్లా సంబంధించిన మంత్రులంతా కూడా జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకుని జిల్లా అధికారులతో వడ్ల కొనుగోలు అక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా వడ్లను కొనుగోలు చేసి వారం 7 రోజులు వర్కింగ్ డేస్లో పట్టుకుని వాళ్ళ అకౌంట్లో కూడా రైతులకు డబ్బులు జమ చేయడం జరిగింది. ఆర్థిక మా మీద భారం పెట్టినా కూడా 9 రోజుల లోపలనే 9,09,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. నిరుద్యోగ యువకులకు
యావత్ తెలంగాణ ప్రజల సాక్ష్యం లాల్ బహదూర్ స్టేడియం లోపల పిఎస్సి ద్వారా ఎన్నిక కాబట్ట నిరుద్యోగ యువకులకు కానీ కాంపిటీషన్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్నికైనటువంటి వారు కానీ నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారే వారికి ఉద్యోగ పత్రాలు అందజేయడం జరిగింది. మొన్న గ్రూప్ 1 ఈ రాష్ట్రంలో 2014 ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన గ్రూప్ 1 2025 ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గ్రూప్ 1 ఒక ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పారదర్శకంగా ఉద్యోగ పత్రాలు నియామక పత్రాలు